అయిపోయేంత వరకు మకార ఉచ్చారణ. శబ్దం ఒక రౌండ్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ రెండో రౌండ్, అలాగే 6 రౌండ్లు చేస్తే మనం ఇప్పుడు భ్రామరి ప్రాణాయామం చేద్దాం. భ్రామరి అంటే 9 అహంకారం. మన బ్రెయిన్లో ఉండే 20,000 నాడులు, మన వెనులో ఉండే నాడులు ఉత్తేజ పడుతుంది భ్రామరి ప్రాణాయామం. బొటన వేలుతో చెవులు రంధ్రాలు, ప్రశాంత స్థితిలో చేయాలి ప్రాణాయామం. పెట్టుకుంటూ కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూయాలి. మీ కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా పొట్టలాగడం శ్వాస తీసుకెళ్ళడం. 2-3 శ్వాసలు నెమ్మదిగా తీసుకోండి. ఆసనంలో శ్వాసను విడిచిపెట్టండి. మరలా దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసను కూడా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంచండి. ప్రశాంతంగా కూర్చోండి. చేతులు స్ట్రైట్, నడు స్ట్రైట్. ఇలా ఉండాలి. రోజు అన్నం తిన్న వెంటనే ఇలా కూర్చుంటే అంతకంటే శ్వాస తీసుకుంటూ ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టుకున్నాడు. ఎంత వీలుంటే అంత నడువుని వెనక్కి వాల్చండి. అర్ధ ఉష్ట్రాసం. ఎంత వీలుంటే అంత నడువుని వెనక్కి వాల్చండి. నడువు నొప్పి తగ్గుతుంది, మెడ నొప్పి తగ్గుతుంది, ఆస్తమా తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది. ఇంకా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ వజ్రాసన స్థితికి రావాలి. అందరికీ యోగా అవసరమే, మనం చేయం. కాకపోతే ఏం కనీసం అంటే కొద్దిగా నేను కొన్ని చెప్తాను, చేయం. హ్యాండ్ స్ట్రైట్స్, లాకింగ్, ఇంటర్లాక్ తీసుకు బైక్ చేయండి. అలా గట్టిగా లాగండి. ఊపిరితిత్తులు ఎక్స్టెండ్ అవ్వనివ్వండి. ఇంకా లాగాలి, బలంగా లాగాలి. ఇంకా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 కౌంట్ బ్యాక్. కుడి చేతిని చూడాలి. మీ కిడ్నీలు హెల్దీగా ఉంటాయి. ఈ ఆసనం చేస్తే కిడ్నీలో స్టోన్స్ కూడా రావు. శ్వాస నెమ్మదిగా తీసుకుంటారు, నెమ్మదిగా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా